నాకు ముఖ్యంగా మీరు చెప్పాల్సింది ఏంటంటే ఇవాళ గులాబీ అధినేత గుస్సా ఎవరి మీద? దీనిలో గులాబీ అధినేత గుస్సా ఎవరి మీద అని మీరు టైటిల్ పెట్టారు. ఎవరి మీద గుస్సా అంటే అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కంటే ముందు తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల్లో తెలంగాణ ప్రజలు వాళ్ళ యొక్క బ్రతుకు చిత్రాన్ని ఒక అందమైనటువంటి చిత్రంగా మలుచుకున్నారు. అది గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయదారుల నుంచి మొదలుపెట్టి ఐటీ రంగంలో పనిచేసే ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్త అనుకోండి, లేకపోతే ఎంప్లాయీ అనుకోండి, లేకపోతే పారిశ్రామిక రంగంలో కొత్తగా వచ్చిన వాళ్ళు అనుకోండి, అన్ని వర్గాలు ఒక అందమైన జీవిత చిత్రాన్ని నిర్మించుకున్నారు. ఈ రాష్ట్రం 4.5 లక్షల కోట్ల జిఎస్డిపి నుంచి 14.5 లక్షల రాష్ట్ర స్థూల ఉత్పత్తి వరకు ఈ రాష్ట్రం ముందుకొచ్చింది. తలసరి ఆదాయం నుంచి మొదలుపెట్టి తలసరి విద్యుత్ వినియోగం వరకు అన్ని రంగాల్లో ముందుకొచ్చినటువంటి రాష్ట్రం ఇవాళ ఈ సంవత్సరాల కాలంలో ఎందుకు వెనుకకు పోతోంది? ఎందుకు కనీసంగా మంచినీళ్లు కూడా సరిగ్గా ఇవ్వలేనటువంటి పరిస్థితికి ప్రభుత్వం వచ్చింది? విద్యుత్ కోతలు ఎందుకు మొదలైనాయి? అన్ని రంగాల్లో ఎందుకు వెనుకబాటుతనం కనబడతా ఉంది? ప్రభుత్వం పదే పదే బేలగా ఎందుకు మాట్లాడుతుంది? సమన్వయం లేని ప్రభుత్వం, లేకపోతే మొత్తంగా ఏదైతే ప్రభుత్వం వైపు నుంచి ఏం ఆశిస్తారండి ప్రజలు? ఒక భరోసాని, ఒక విశ్వాసాన్ని, కాన్ఫిడెన్స్ ఇవ్వాలి రాష్ట్ర ప్రజలకి, ఇవ్వాలి. అదేం లేనటువంటి ఒక పరిస్థితిలో ఎట్లయితే అంటే చిత్తశుద్ధి లేకపోతే, భవిష్యత్తు మీద ఆశ లేకపోతే చేసే పని మీద గౌరవం లేకపోతే, ఒక ప్రణాళికబద్ధమైన ప్రభుత్వం లేకపోతే ఆ సమాజం, ఆ ప్రజలు ఎట్లా ఉంటారో ఇవాళ తెలంగాణ అట్లా ఉందనే విషయాన్ని చెప్తూ, అందుకు నేను వేదనగా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు చేసినటువంటి కృషి ఇవాళ మళ్ళీ వెనుకకు పోతా ఉంది. నేను చూస్తుంటేనే తెలంగాణ ఈ పద్ధతిలో ఉన్నటువంటి విషయాన్ని నేను గమనించి, ఒకటి తాను 10 ఏళ్ళు తెలంగాణ ప్రజలకు ఏదైతే డెలివరీ చేశారో దాన్ని వాళ్ళు మనసులో పెట్టుకోకుండా, సరే కారణం ఏదైనా తెలంగాణ పార్టీ బీఆర్ఎస్గా మారడమా, లేకపోతే యాటిట్యూడా, రకరకాల కారణాలు పక్కన పెడితే మొత్తం మీద అధికారం అయితే లాగేశారు. సో అది తెలంగాణ ప్రజల మీద కొంత కోపం, ఏదో కొంత ఆవేదన కూడా ఉందా అధినేతకి? ప్రజల మీద కోపం ఎందుకు ఉంటుందండి? ప్రజల మీద కోపం ఉంటే వేరేలాగా మాట్లాడతారు. ప్రజలకు ఇవాళ ఉన్నటువంటి యొక్క ఏదైతే 1.5 years కాంగ్రెస్ ప్రభుత్వం చూపించినటువంటి ఒక దుస్థితిని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి కోపాన్ని, ఈ ప్రభుత్వం యొక్క ధనము, ఈ ప్రభుత్వం యొక్క అసమర్థత, ఈ ప్రభుత్వం యొక్క నిష్క్రియాపరత్వం, వీటన్నిటి మీద వారికి ఉన్నటువంటి యొక్క వాటి ద్వారా వచ్చినటువంటి పరిస్థితులు, వాటి చూసి నేను వేదన చెంది మాట్లాడుతున్నా అని చెప్పారు. కోపం అంటే బేసికల్లీ పరిస్థితులు క్రియేట్ చేసిన వాళ్ళ పట్ల కోపం ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ గా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నడిపిస్తుంది కాబట్టి బేసిక్ ఏంటంటే నిన్నటి సభ అంటే తాను గీసిన తెలంగాణ చిత్రం తాలూకా రంగు ఎక్కడో వెలిసిపోతోంది, మసకబారుతోంది అనేది ప్రధానంగా కేసీఆర్ ఆవేదన అర్థం చేసుకోవాలి మీ మాటలను బట్టి. నేను చెప్పాను కదా, మాటలను బట్టి ప్రజలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ 10 సంవత్సరాల్లో అన్ని రంగాల్లో వాళ్ళ యొక్క జీవన ప్రయాణానికి ఒక అద్భుతమైన చిత్రాన్ని నిర్మించుకున్నారు. ఆ చిత్రాన్ని ఛిద్రం చేసినారు ఈ 1.5 years అనే ఒక వేదన భావన వారి మాటల్లో. మిగతా అంశాలు మాట్లాడే ముందు, కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఫెయిల్ అయిందని మీరు చెప్పే ముందు, ప్రభాకర్ గారి దగ్గరికి వెళ్లే ముందు ఒక మాట చెప్పండి. ఏమిటి గంట పైగా ప్రసంగంలో నిమిషం కూడా కేటాయించలేదు బీజేపీకి? అంటే వాస్తవానికి నిమిషం కూడా ఎందుకు లేదు, లాస్ట్ లో చెప్పారు కదా, ఒక సింగిల్ చూసినా కూడా నిమిషం లోపే ఉంటుంది ఆయన 2-3. ఇక్కడ ప్రధానంగా రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది, ఏ విధంగా తెలంగాణ రాష్ట్రానికి సహాయ నిరాకరణ చేశారనే విషయాన్ని చెప్పారు. నిన్న కూడా రాష్ట్రంలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఉంది. వీళ్ళేమో అంటే మంచిగా ఉన్నాడు, అంటే నిండు పాలకుండలాగా ఉన్న రాష్ట్రాన్ని పాల్గొట్టిందనేటువంటి ఒక ఆలోచన విధానం, ఆ విషయం ప్రజలు అనుసరిస్తున్నాడే అర్థం చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పై వ్యతిరేకత ఉందనే విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు, మనందరికీ తెలుసు. ఆ విషయాన్ని చెప్తూ లాస్ట్ లో ఆపరేషన్ కగార్కి సంబంధించి కానీ మిగతా విషయాల్లో వారి ప్రభాకర్ గారు ఉద్దేశపూర్వకమైనటువంటి విమర్శలే కాకుండా రాష్ట్రం పట్ల కమిట్మెంట్ ఉంది కాబట్టి ఈ అంశాలు చెప్పాలనో సంచలనాల కోసం చాలా మాట్లాడవచ్చు, కానీ రాష్ట్రం యొక్క పైగా ఎదురు చూస్తారు కేసీఆర్ ఆయన స్పీచ్ కోసం. సరే తెలంగాణలోనే కాదు, ఇతర రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అనేక మంది తెలుగువారు ఎదురు చూశారు కూడా. నిన్న చాలా మంది, కోట్ల మంది చూశారు, మాట్లాడారు. రైట్, మాట్లాడదాం. రైట్, ప్రభాకర్ గారు ఏంటి అంటే నేను అన్నట్టుగా ఒకటి మీరు చెప్పండి మీ ఇంప్రెషన్, కేసీఆర్ గారు ఎట్లా మాట్లాడారు, అసలు ఏమిటి కోపం అంతా ఎవరి మీద అనేది. రెండోది మీ గురించి ఏదో 11 ఏళ్లలో 11 రూపాయలు కూడా ఇవ్వలేదు అన్నారు అనుకోండి, కొంత అంటే అది కొంచెం ఎగ్జాగరేట్ చేసి మాట్లాడారు అనుకుంటాను, మీరు చెప్పండి. ఒకటి, మిమ్మల్ని లైట్ అన్న తీసుకుని ఉండాలా, లేదంటే